ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్, అర్జున్ని రూమ్లోకి రమ్మన్నా కానీ ఏమన్నాడు బిగ్ బాస్, ఇది ఫెయిర్ కాదు. ఓకే, ఇది ఫెయిర్ కాదు, పక్కన పెడదాం. కానీ ఒక మాట అన్నాడు సార్. వాడు ఏమన్నాడు, వచ్చే ఆడియన్స్, వచ్చే యోధులని ఎదుర్కోవాలి, వచ్చే యోధులు పెయిడ్ ఆడియన్స్ నుంచి. ఓకే సరే, నిజం చెప్పండి, వాళ్ళు పెయిడ్ ఆడియన్స్లో అనిపించారు లేదు మీకు? అనిపించారా లేదా? వాళ్ళు యోధుల. ఒక అద్భుతమైన ఫ్యాన్ బాయ్ వచ్చి మేడం సార్, మేడం అంతే, చాలా బాగున్నారు. ఇది ఎదుర్కోవడం కోసమా ఈ లంగోటా టాస్క్లన్నీ ఆడినవి? పోనీ టాస్క్లు ఏమైనా బాగున్నాయంటే నా బొంగులో టాస్క్లన్నీ బొకాడియా టాస్కులు, బొకాడియా గొడవలు, బొకాడియా జడ్జిమెంట్లు. టాస్కులు రొట్ట టాస్క్లే. యోధులు పక్క పెయిడ్ ఆడియన్స్ వాళ్ళు, పక్క స్క్రిప్టెడ్ ఆడియన్స్ వాళ్ళంతా. ఏమి ఎదుర్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి? నా బొంగులో క్వశ్చన్లు వాళ్ళు ఏమి అడిగారని? నిన్నే రొట్ట అనుకుంటే అట్లీస్ట్ లైవ్లో కొన్ని మంచి క్వశ్చన్లు ఉన్నాయి. నేను ఈరోజు లైవ్ కూడా చూసా, ప్యారలల్గా చూసా. రొట్ట అది ఎలా ఉందంటే తనూజ అని భజన బృందం వచ్చారన్నమాట మొత్తం. వీళ్ళని ఎదుర్కోవాలి, ఈ ఆడియన్స్ని. మీకు నిజం చెప్పండి, రియల్ ఆడియన్స్లో అనిపించారా? నిన్న కొంచెమే అనిపించారు, కానీ ఈరోజు అబ్బే ఏందో లిటరల్గా సీజన్ ఎప్పుడైపోద్దా నా ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు తెలుసు ఇలా చెప్తే లైకులు రావు, వ్యూలు రావు, నెగిటివ్ కామెంట్లు, రిపోర్ట్లు, పర్లేదు. మనస్ఫూర్తిగా చెప్తే అది ఒక సాటిస్ఫాక్షన్. పడుకుని 3-4 గంటలైనా ప్రశాంతంగా పడుకోవచ్చు. వాయిస్ లోగా ఉందని ఏమనుకోకండి. వీళ్ళ గురించి ఇంతకంటే గట్టిగా ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. ఎందుకో చెప్తున్నా, అందరికీ కాలుతుంది, అందరి ఫ్యాన్స్కి. జనరల్ ఆడియన్స్ మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈరోజు ఎవరినైనా మనస్ఫూర్తిగా పొగుడదామంటే ప్రతి ఓడిలో కన్నింగ్ యాంగిల్ కనబడుతుంది. ప్రతి ఓడిలో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సంజనగర్లో అయినా, తనుజ అయినా, కళ్యాణ్ అయినా, డిమోన్ అయినా, ఇమాన్యుల్ అయినా, ప్రభంజన్ అయినా, బర్నీ అయినా, ప్రతి వాళ్ళలో కన్నింగ్ పుష్కలంగా కనబడిపోతుంది. అసలు ఈరోజు అసలు ఎపిసోడ్ చేయబుద్ది కూడా కాలే. ఏం చెప్తాం, ఎవడు యాక్టింగ్ ఆడితే, ఎవడు యాంగిల్ ఆడితే, దూకుడు సినిమాలో ఒక్కొక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, అలా ఎవడు పర్ఫార్మెన్స్ ఆడిస్తున్నాడు. సరే మాట్లాడదాం. ఇంకా మీకేమనిపించింది? ఈ తనూజ ఆ డిమాండ్ పవన్ మీద అరవడం కానీ, అంటే అలవాటు పడిపోయారు కూడా జనాలు. తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. నాకు కాస్త కోస్త నచ్చింది ఏంటంటే, వాళ్ళు గొడవల కంటే వాళ్ళ వేసుకున్న సెటైర్లు, ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ లాస్ట్ 10 నిమిషాలు హిలేరియస్. అసలు అప్పుడు ఏమనిపించింది అంటే, నాకు నిజంగా చెప్తున్నా, రీతు లేకపోయి ఉంటే వేరే లెక్క ఉందినేమో పవన్ డిమాండ్కి. అందులో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కుర్రోడ్లో. గట్టిగా రోస్ట్ చేస్తున్నాడు తనూజ తట్టుకోలేక తర్వాత అరిసేస్తుంది. కానీ బాగుంది. అదే టామ్ అండ్ జెర్రీ ఫైట్లు కొంచెం ఏదో రిలీఫ్. ఇమాన్యుల్ చూస్తే ఏమనిపించింది? కన్నింగ్గా అనిపించాడా, సెల్ఫిష్గా అనిపించాడా? లేదు బ్రో, టాప్లో ఉన్నాడు, ఆ మాత్రం జస్టిఫై కూడా చేసుకోలేడు అంటారా? చెప్పండి. డిమాండ్ పవన్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. డిమాండ్ పవన్ వర్సెస్ సంజన గొడవలో ఎవరిది రైటు ఎవరిది రాంగో చెప్పండి. సంజన గారు కావాలనే స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసుకుని గొడవ వేసుకుంటున్నారా, లేకపోతే సంజన గారి అరుపుల్లో న్యాయం ఉందా చెప్పండి. ఆ రెండో టాస్క్ వీళ్ళకి అర్థం కాక నిబ్బీల్లోకి వెళ్ళి ఆడేశారా ఇద్దరు, సంజన అండ్ తనూజ. భరణీకి లక్క కుదిరిందా? ప్రభంజనం ఏమీ చేయకుండా షాప్ మీద కూర్చొని 40 పాయింట్లు కొట్టాడా? అండ్ ఆ రెండో టాస్క్లో సంచాలకుగా వీళ్ళు పాస్ ఆఫ్ అయ్యేలా. ఆ ముందు మంచి టాస్క్, మంచి కాస్ట్యూమ్లు ఇచ్చారు, మంచి బొక్కడియా కాస్ట్యూమ్లు ఇచ్చి బాల్ ఏమన్నారు కదా, ఆ టాస్క్ పైన మీ స్పందన ఏంటి? దాంట్లో సంచాలకు ఫెయిరా అన్ఫెయిరా? పిల్లలు ఎలా ఆడారు, ప్రభంజనం ఎలా ఆడారు, ఎలా ఉన్నాయి టాస్కులు? ఒలింపిక్స్లో పెట్టాలి ఇవి. ఎంత కాంప్లికేటెడ్ టాస్క్లు. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ వితౌట్ ఎనీ ట్రైనర్స్. అట్లా ఉన్నాయి టాస్కులు. ఇలాంటి టాస్కుల గురించి మనం క్రిటికల్ అనాలిసిస్ చేయకపోతే ఎలాగా? చెయ్యాలి. టాస్క్ గురించి ఇలాంటి క్రిటికల్ టాస్కుల గురించి క్రిటికల్ అనాలిసిస్ చేయాలి. ఇలాంటి క్రిటికల్ టాస్కులకి ఎంపైర్స్గా ఉన్న సంచాలకుల్ని మనం రివ్యూ చేయాలి. ఆడుతున్న ప్లేయర్స్ వెరీ వెరీ టఫ్ టాస్క్స్. చాలా ఈ టాస్క్లే టఫ్గా ఉన్నాయి అనుకుంటే, వచ్చిన ఆడియన్స్ యోధులు మామూలుగా వేసారు క్వశ్చన్లు, ఇబ్బంది పెట్టేశారు పిల్లల్ని. మామూలు ఇబ్బంది లాక్ చేసి షేక్ చేసేసారు మొత్తం. షేక్ వెల్ బిఫోర్ యూజ్ లాగా. అది ఏమనిపించింది ఆనెస్ట్గా, మనస్ఫూర్తిగా? లైక్ అడగను ఈరోజు ఎపిసోడ్. నాకే సిగ్గేస్తుంది లైక్ అడగాలంటే. సిగ్గుగా చిరాకేస్తుంది. లైక్ అడగను, హైప్ అడగను, ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా అడగను. పొక్కలో సబ్స్క్రిప్షన్ కూడా వద్దు నాకు. ఈ ఎపిసోడ్కి వద్దు. నాకే మనసు రావట్లేదు మిమ్మల్ని అడగడానికి.
సబ్స్క్రిప్షన్ వద్దు, లైక్ వద్దు, హైప్ వద్దు. మీ ఒపీనియన్ ఈరోజు టాస్క్ లైవ్ చూస్తే మొత్తం తెల్లవారుజాము నుంచి చూసిన వాళ్ళందరూ చెప్పండి. మీకు అనిపించారా లేదా? ఏదో యాంగిల్లో ప్రతి పర్సన్లో కన్నింగ్ గార్డ్ కనిపించారా లేదా? కన్నింగ్ గార్డ్ అంటే మళ్ళీ పుల్లింగు స్త్రీలింగ్ అంటారు. అమ్మాయి అబ్బాయి ఆ ఉన్నదా 6-7 సైడ్ కనబడిందా లేదా చెప్పండి మనస్ఫూర్తిగా. నేనైతే చెప్తా వచ్చిన కళ్యాణ్ మొన్నే చెప్పా పప్పు ఎట్లా తయారయ్యాడని. మళ్ళీ కొత్తగా మళ్ళీ తమ్ముళ్ళు ఎందుకు మళ్ళీ పెడితే ఎందుకులే రిపిటేషన్ అని చెప్పి పెట్టలేదు. కానీ ఏందో ఆ భజన అది ఏందిరా అంటే అదొక రివర్స్ స్ట్రాటజీ. అది కళ్యాణ్ నేను చాలా ట్రూ ఫ్రెండ్ తనూజాకి అని చెప్పి రివర్స్ స్ట్రాటజీ. సో అవసరం లేకపోయినా షోలు పట్టించుకోవడాలు, ఏవేవో పట్టించుకోవడం, సారీలు చెప్పడాలు, ఇదంతా స్ట్రాటజీ. అది అర్థమైపోద్ది, రివ్యూలకు అర్థమైపోద్ది. కానీ అక్కడ తనూజాకి కూడా అర్థమవుతుంది, ఈడేంద్రా నేను ఒక స్కెచ్ చేస్తుంటే ఈడు రివర్స్ స్కెచ్ చేసి నేను ఏమన్నా ఈడు పడుతున్నాడు, అమ్మాయి హీట్ చేయలేదు. ఎందుకంటే అమ్మాయి ఏం తిట్టినా చీ అవతల పో అని మొగం మీద ఉమ్మేసినా కూడా తుడిసేసుకొని తనూజా నేను నీకున్నాను జా అన్నట్టు ఉంటున్నాడు. సో అదొక ఎక్స్టెంట్ వరకు ఓకే. కానీ డైహార్డ్ ఆర్ మంచి కళ్యాణ్ అభిమానించే వాళ్ళు నచ్చదు. వాళ్ళు ఇప్పుడు పేరుకి నేను తిట్టేసి వెళ్ళిపోతారులేదు. కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ మనస్సాక్షి తెలుసు, కళ్యాణ్ ఏందిరా ఈ భజన ఇంత దారుణమా, ఇంత దారుణం, అంతలాగా కమాండింగ్ కూడా కాదు. కొన్ని పదాలు నేను మాట్లాడాను, అలా చేసినా కరెక్ట్ కాదు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయినా కూడా ఈ టైప్లో ఏమో వరస్ట్ అనిపించింది నాకు. అట్లీస్ట్ డెమాన్ పవన్ అటు తనూజ అరుస్తున్న కౌంటర్లు ఇస్తున్నాడు, ఇక్కడ భయపడిపోతున్నాడు. లిటరల్లీ సుస్సు పోసుకుంటున్నాడు. వర్కౌట్ అవుతుంది బయట. అమ్మాయి ఆర్గెంటసీ నేచర్ అని చెప్పి తనూజ నెగిటివ్ అవుతుంది. అది తనూజ చేసుకుంది, తనూజగా నోడుదోలు ఎక్కువ కాబట్టి. కళ్యాణ్ జీ వాట్ ఈస్ దిస్ జీ, ఒక విన్నర్ సెల్లే. ఏమనిపించింది చెప్పండి. నేను ఎలా గుట్లిపి చెప్పేస్తాను. నేను నాకేం ఫరక పడుతుంది, డిస్లైక్లు కొట్టినా రిపోర్ట్లు కొట్టినా. ఇదేనా కొత్త డే 1 నుంచే పడుతున్నాయి కదా వ్యాపారం. సో మొదలు పెడదామా? మొదలైందమ్మా. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మీరు నా పవనే, ఇంకేం వద్దు, కామెంట్ చేయండి చాలు. ఇమాన్యుల్ వచ్చి సుమనాన్నకి ఏం చెప్తున్నాడు, మా మమ్మీ ఏమైనా ఫీల్ అవుతుందా అంటే ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవ్వదు, మీరు చేయాల్సిన గుణపాలు మీరు పొడిస్తారు కాబట్టి. ఆమె కూడా నేను చిన్న ఈగోగిపోయి 2 సైడ్లు ఉన్నాయి అబ్బా బొక్కలు. ఒక సైడే ఒకరి మీద తోసేసేది ఏం లేదు. ఇమాన్యుల్ సైడ్ ఉంది, సంజన గారి సైడ్ నుంచి కూడా ఉంది. వాళ్ళిద్దరూ అంత మాట్లాడుకోవట్లేదు. సుమన్ శెట్టి తెలుగు అన్నాడు. ఇమాన్యుల్ వచ్చి గేమ్ని అర్థం చేసుకోవాలి కదా అన్న, నిన్న క్లియర్గా గేమ్ చెప్తే బెదిరిస్తుంది అంటున్నారేంటి, తనుజ ఓటు మరి నాకు వేయలేదా, నువ్వు నాకు వేయలేదు, గేమ్లో చూడాలి, ఓకే ఫైన్. నెక్స్ట్ ఆమె గేమ్ అర్థమైంది, ఆమె ఇంకో కంటెంట్ క్రియేషన్లో ఆమె ఉంది. తర్వాత భరణి వచ్చి బాగా చెప్తాడు, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు దూరకుండా ముందుకులేండి, వారిద్దరి మధ్యలో నువ్వు దూరక వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారో తెలియదు, నువ్వు ఎదవైపోతావు. కరెక్ట్. అది బిగ్ బాస్ సంజనకి నువ్వు టాస్క్ నుంచి వెళ్ళిపోయావని చెప్తారు. టాస్క్ అద్భుతమైన జంబో ప్యాంట్లు వేస్తారు, క్యూట్గా ఉన్నారు పిల్లలు, భలే ఉన్నారు. రోజంతా ఈ ప్యాంట్లు వేసి ఉంచాల్సింది, భలే ఉన్నాయి. సంచలకు కళ్యాణ్ సంజన. ఇక్కడ సంజన కళ్యాణి ఏదో బ్లేమ్ చేద్దామని ట్రై చేసింది, కానీ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత డిమాండ్ పవనే చెప్తాడు, డిమాండ్ పవన్ ఏమైనా లేదు ఆడు ఫెయిర్గానే వేసాడని చెప్పి. ఏది అందరికీ ఒక్కొక్క బాల్ వేసేస్తే టాస్క్లు అందరికీ ఈక్వల్ వస్తాయి కదా స్వామి, ఇదేం బొక్కలో లాజిక్. అదేమైనా చెప్పిన ఒలింపిక్లో ఆడిన గేమ్ బొక్కలో గేమ్ అదేను. బొక్కలో రబ్బర్ బ్యాండ్ ప్యాంట్ వేసి అందులో బాల్ వేయాలంట, బొంగులో బాల్. ఎవరు టాలెంట్ అది యూజ్ చేసుకోవాలి, కొంచెం యాంగిల్ ఇటు అటు కొంచెం కదిపి వేసుకోవాలి. బర్నిమా వేసుకున్నాడు, తనుజ వేసుకుంది, అయ్యింది అంతే. ఇందులో 1 సైడెడ్గా ఒకరికి వేసారు. ప్రపంచం కదలకపోతే ఎలాగా, పూలకుండి ఉన్నట్టు అలాగే ఉండిపోతే ఎలా వెళ్తుంది? కదలా, ఫ్లెక్సిబిలిటీ ఉంచాలి కదా. అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చేదండి, అన్న నువ్వు వంగే, కాస్త వంగు, నువ్వు వంగితే వస్తాయి బాళ్ళు, వంగకుండా నువ్వు అలా కుళాయిలో ఉండిపోతే ఎలాగా. ఇక్కడ ఫెయిర్గానే ఆడారు. ఇక్కడ ఏందిరా అంటే ఆమె ఒక కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయింది సంజన. ఏందిరా అంటే కళ్యాణ్ తనుజకి పప్పెట్టు ఇది ఫ్రేమ్ చేద్దాం, ఆల్రెడీ అది అవుతుందిలేండి. ఈ టాస్క్లో ఎక్స్క్లూజివ్గా తనుజని గెలిపిద్దాం అనేది ఆడలేదు, మామూలుగా పప్పెట్లో మారిపోయాడు. అది ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను, ఎవరు ఒప్పుకోపోయినాయి. కానీ ఈ టాస్క్లో అలా ఏం జరగలేదు. అది బర్ని గారు బాగా ఆడారు. సో ఓవరాల్గా అదే బొక్కలో గొడవ అంతా అవుతుంది, అంతా నాన్ సెన్స్ గొడవ అదంతా. ఎవడైనా అదే ఇదో బొక్కలో గేము, దాని గురించి మళ్ళీ ఫైట్లు. ఇప్పుడు ఆమెకి వాళ్ళు 4 ఉన్నారు, 8 బాల్ ఉన్నాయి అనుకో, మనిషికి 2 వేసింది అనుకోండి, అందరికీ నీట్గా వెళ్ళి 2 వేస్తే అంతా వేస్తే డ్రాయే కదా అవుద్ది. నువ్వు కొంచెం యాంగిల్ వేసినట్టు ఇద్దరికీ వచ్చేటట్టు మధ్య యాంగిల్ వేస్తే ఎవడ పట్టుకున్నాడు అనేది గేమ్, అంతే కదా. లేకపోతే గేమ్లో మజా ఏముంది. ఏందో దీని గురించి మనం చర్చ ఒకటి మళ్ళీను.
తర్వాత ఇక్కడ నచ్చింది ఏందిరా అంటే సంజనాకి తనూజకి గొడవ అయినప్పుడు కళ్యాణ్ ఇంటరప్ట్ తనూజని డిఫెండ్ చేస్తాం. ఎందుకు? నీ గురించి అవుతుందా ఫైటు? లేదు. నీ ఆట గురించి అవుతుందా ఫైటు? లేదు. పోనీ పాత వంశాలు నీవేమో తెచ్చారా? లేదు. మధ్యలో ఎందుకు వస్తున్నావు బ్రో? ఎందుకు ఇంత స్కోర్ బోర్డు తనూజ ఫస్ట్, సెకండ్ భరణి, 3 డెమోన్, 4 ఇమాన్యుల్, 5 సుమన్ శెట్టి, ప్రమంజనం. తర్వాత సంజన చెప్తుంది కళ్యాణ్ గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు, పప్పెట్లో అయిపోయింది. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఇంకా వర్కౌట్ అవుతుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాడు. కానీ నిజంగానే పప్పెట్లో మారిపోయాడు. మీరు డిస్లైక్లు కొట్టినా నాకేం ఫరకపడదు బొక్క. బర్నీ వచ్చి మరీ దారుణంగా పప్పెట్లో అయిపోతున్నాడు, మరీ ఆమె కూడా ఓవర్ కమాండింగ్ చేస్తుంది. మళ్ళీ ఏమి చెప్పిన ప్రాబ్లం అంటే ఈయన సేఫ్ ఈయన కాబట్టి, బట్ అట్లీస్ట్ చెప్పాడు అక్కడ ఆమె ఓవర్ కమాండింగ్ చేస్తుందంటే ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. ఎవరి మీద అయినా చేసేది ఓవర్ కమాండింగ్, ఓవర్ షౌటింగే. మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఎడుతుంది కదా. మన మీద ఓవర్ కమాండింగ్ గట్టిగా వేసేస్తుంటే మనకు ముడి కింద 22-23 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చిన తర్వాత ఉంటే పడవన్ని మాటలు ఇంకెందే. బిగ్ బాస్ వచ్చి పుల్లెట్టాడు ఇద్దరిని తీయని. డెమోను సంజన ఈరోజు మనం కొట్టుకోవద్దని చెప్తే సంజన గారు ఒక ప్లాన్ అయితే ఫిక్స్ అయ్యారబ్బా. ఆమెని ఎవరు కార్నర్ చేయకపోయినా నన్నే కార్నర్ చేశారు అనే కంటెంట్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యారేమో నాకు అనిపించింది. ఎందుకురా అంటే డెమోను మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇమాన్యుల్ అయినా కూడా సంజనాని తీద్దాం అనుకోలేదు. బట్ ఆమె ఎలా పోర్ట్రే చేస్తుందంటే ఈడు నన్నే తీద్దాం అనుకుంటున్నాడు, వీళ్ళిద్దరూ నన్నే తీద్దాం అనుకుంటున్నారు, ప్రతిరోజు నేనే దొరికేనా అనే కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. డెమోన్ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే బాబు ఇది ఓటెప్పిల్తో భాగంగా లాస్ట్లో వచ్చినోడు ఏమైపోతాడో తెలియదు. ఒకవేళ లాస్ట్లో వచ్చినోడు లైక్ తోపు ఫస్ట్ డే 1 నుంచి కష్టపడి ఆడుతున్న ఇమాన్యుల్ లాంటి వచ్చి ఓట్లు పడినా కూడా ఎలిమినేట్ అయిపోతే అది అన్యాయం జరుగుద్ది. ఈ వారం తాలూకా మెయిన్ థీమ్ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్. ఒక్కడికి హైయెస్ట్ పాయింట్లు ఎవరికైతే వస్తాయి లాస్ట్లో వాడు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్వర్తి క్యాండిడేట్స్ లైక్ సుమన్ శెట్టి, బర్నీ గారు ఉన్నారు, పేర్లు చెప్పట్లే అక్కడ అంతే. వీళ్ళకి ఓట్లు తక్కువ వచ్చినా జస్ట్ బికాజ్ ఇలాగ మనం కొట్టుకొని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు టాప్లో వచ్చేసి మొత్తం టాస్క్లన్నీ అయిపోయేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి చూడండి మెల్లిగా వస్తున్నా 40 ఏం ఆడకుండా టాప్లోకి వెళ్ళిపోయి సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతే ఒక అన్వర్తి పర్సన్ ఫైనలిస్ట్ అయిపోతున్నాడు, ఒక డిజర్వ్డ్ పర్సన్ వెళ్ళిపోతున్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి అనేదే మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ డిమోన్ పవన్ అండ్ ఇమాన్యుల్ మీకు కొంచెం సెల్ఫిష్గా అనిపిస్తుంది. అరే నిన్నే నువ్వు వెళ్ళావు, ఓటపీల్ చేసుకున్నావు, క్వశ్చన్ Q&A అయింది, ఓకే. పోనీ ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోనీ ఇమాన్యుల్ ఒక రోజుకి తగ్గినా ఓకే. డిమోన్ పవన్కి ఓటపీల్ అవ్వలే కదా. ఓటపీల్ అవ్వలేనప్పుడు తన పాయింట్లు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఇద్దరిలో ఒకరిని తీయండి, వెనక ఇద్దరిలో ఒకరు తీయండి అన్నాడు. తర్వాత మళ్ళీ పాపం ఏం చెప్పాడు, ఇమాన్యుల్ని ఉంచండి, నన్నైనా తీసేయండి. ఎందుకంటే సేమ్ ఇందాక చెప్పిన థీమే, ఒక డిజర్వ్డ్ కంటెస్టెంట్ బయటకు పోకూడదు, ఒక అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళకూడదు, ఫైనలిస్ట్ అవ్వకూడదు అనేది వాళ్ళ కోర్ కాన్సెప్ట్. వాళ్ళు ఈ రోజు భాగంగా చెప్పట్లేదు బ్రో నువ్వు ఎలా అంటావు బ్రో, ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయంటే బిగ్ బాస్ ఫెయిర్ అన్ఫెయిర్ అని కాన్సెప్ట్ పెట్టాడు చూసారు. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని. మీకు ఆటలు చూస్తే అర్థమైపోద్ది. ఉదయం లంగోటా టాస్క్లకి ఏమో 50 పాయింట్లు, తర్వాత నైట్ టాస్క్ 100 పాయింట్లు. ఆ టాస్క్ డిజైన్ చేసినప్పుడు తెలుసు బిగ్ బాస్కి ఇది బర్నీయే గెలుస్తాడని చెప్పి. కొన్ని టాస్క్లు కావాలని అలా చేస్తున్నారు. శ్రీజ బర్నీ ఆడినప్పుడు కూడా కావాలని శ్రీజకి అన్ఫేర్గా టాస్క్లు పెట్టడం, బర్నీకి ఫేర్గా టాస్క్లు పెట్టడం, బర్నీని గెలిపించారు. ఈ రోజు కూడా బర్నీకి పాయింట్లు ఇప్పిద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి అలాంటి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వాళ్ళకి తెలుసు, ప్రభంజనం అది చేయలేడు అని తెలిసి వీళ్ళిద్దరూ అంత హోల్ చేయలేరు, వీళ్ళకి ఆ గేమే అర్థం కాదనుకున్నారు. అలాగే అవ్వలేదు, బర్నీ గారు గెలిచారా. 100 పాయింట్లు అవసరమా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా టాప్ చేసేయచ్చు. సో వీళ్ళు బాధ అదే అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు డిమోన్ పవన్ ఇమాన్యుల్ బాధ అదే. ఎవరు నాయన మీరు ఒక్కరోజు మమ్మల్ని రిమూవ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరిని రిమూవ్ చేసి 100 పాయింట్లు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయి తుప్పల్లోకి వెళ్ళిపోయారు ఇమాన్యుల్ను డిమోన్ పవన్. అలాగా ఇంకొక టాస్క్ అడిగి తుప్పల్లో పడేస్తే లాస్ట్లో డిమోన్ ఇమాన్యుల్ ఉండి అవుట్ ఆఫ్ హౌస్ అంటే సుమన్ శెట్టి క్వాలిఫై అయిపోతే సెకండ్ ఫైనలిస్ట్ కింద. ఇదంతా చూసుకోవాలి, ఇది చూడట్లే, దీని గురించి అసలు ఆలోచించట్లే ఎవరును. ఎవడు యాంగిల్ ఆడిది అందరికీ తెలిసి కాన్సెప్ట్లు, కానీ ఎవ్వడు తగ్గట్లే. టాప్ ఓన్లు తీసేస్తా, అర్థమైంది, టాప్ ఓన్లు తీయొచ్చు. టాప్ ఓన్లు తీసే దాంతో పాటు కింద వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి. కింద వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మూమెంట్ ఏంటి, వాళ్ళు పొరపాటున ఫైనలిస్ట్ అయితే ఏంటి. సో బేసిక్గా అందుకే సంజనాకి అర్థమయ్యేటట్టు వీళ్ళు చెప్తున్నా కూడా సంజనాకి అర్థం అవుతున్నా కూడా అర్థం కాలేనట్టు అనవసరమైన గొడవ డిమోన్ పవన్తో వేసుకుంటుంటే నాకు ఎక్కట్లే. ఆమె తెలుగు తక్కువైన పర్సన్ కాదు, వాళ్ళు వచ్చి నిన్ను తీసేస్తానట్లే. అక్కడ బాటమ్ 2లో ఒకరు అంటే సుమన్ శెట్టిని ఎందుకు అయ్యా ఫోకస్ చేయట్లేదు. నిన్నే అన్నా నేను వీక్ ప్లేయర్ నుంచుకుంటే సరిపోద్ది కదా అని. ఇలాంటిటప్పుడు ఏ సీసనా తప్పు లేదు. ఎందుకురా అంటే సెకండ్ ఫైనలిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిన్న అంటే ఫస్ట్ రోజు
ఈరోజు అర్థమవుతుంది కదా, కొన్ని టాస్క్లు 100 ఇస్తున్నారు, కొన్ని టాస్క్లు 50 ఇస్తున్నారు. సో ఇలాంటప్పుడు వర్త్ కంటెస్టెంట్లు ముందుకు వెళ్ళడం, అన్వర్త్ కంటెస్టెంట్లు నాట్ డిజర్వ్డ్, వీళ్ళకంటే తక్కువ డిజర్వ్డ్ వాళ్ళని వెనకేయడమే ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పి సంజనాని టార్గెట్ చేశారు 2 రోజులు. ఇప్పుడు వై నాట్ సుమన్ శెట్టి? ఇది ఎందుకు ఇది ఎలగట్లేదు ఎవరికి? ఇప్పుడు నేను భరణి గారిని కూడా అనట్లేదు, సుమన్ శెట్టిని ఎందుకు ఎవ్వడు టార్గెట్ చేయట్లేదు? టార్గెట్ కూడా కదా, కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు నీట్గా చూసుకొని 40 పాయింట్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. వీళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతారు? మొత్తం కరిసేసిన తర్వాత రిలీజ్ అవుతారు. అక్కడ ఇమాన్యుయల్ తాలూకా ఆబ్జెక్టివ్ అదే, డిమాండ్ పవన్ తాలూకా ఆబ్జెక్టివ్ అదే. సంజన అరిసేస్తుంది, తనూజ మామూలుగానే బీపీ, హై బీపీ, ఇప్పుడు హై బీపీతో పాటు హై బీపీ, లో బీపీ అన్నీ వచ్చేసి దారుణమైన షౌటింగ్లు డిమాండ్ పవన్ మీద. ఇప్పుడు ఇదే తనూజ నేను కెప్టెన్ అయినప్పుడు నేను రన్నింగ్ కెప్టెన్ ఎందుకు అవ్వకూడదు అంటది, మరి లీడింగ్లో ఉన్నోడిని మళ్ళీ నేను లీడింగ్లో ఉంచకూడదు అంటది. మరి ఇదంతా కాంట్రడిక్టే కదా. సో ఎప్పుడైనా డిజర్వ్డ్ ఉండాలని అనుకుంటాం కదా. సరే పోనీ అది పక్కన పెట్టండి, ఇమాన్యుయల్ పక్కన పెట్టండి, తనూజ అయినా సుమన్ శెట్టి వైపు ఎందుకు ఆలోచించట్లే? కళ్యాణ్ నాకు నచ్చింది, నేనేమన్నాడు, నేను ఆటలో ఉంటే టాప్ 1 తీసేస్తాను అన్నారు. నేను ఆటలో లేకపోతే ఇమాన్యుయల్ని నేను రక్షించుకుంటాను, పవన్ గారి వైపు నేను రక్షించుకుంటాను అన్నాడు. ఈరోజు ఎందుకు వాళ్ళిద్దరి పేర్లు చెప్పాడు? జస్ట్ బికాస్ తనూజ చెప్పేసిందని ఆయన పేర్లు చెప్పాడా? ఒక క్లారిటీ అనేది ఒకటి ఏడవాలి కదా. నేను వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నాను అంటే త్రూ అవుట్ ద టాస్క్ సపోర్ట్ చేయాలి, లేకపోతే వదిలే. ఒకరోజు సపోర్ట్ చేసి ఇంకో రోజు తనూజకి సపోర్ట్ చేసి ఈ భజన నాకు నచ్చట్లే. అంత డిస్కషన్, అంత ఓవర్ డిస్కషన్ కూడా అవసరంలే. అసలు ఇదంతా ఎవరి చేతిలో ఉంది తెలుసా? సింపుల్. ఇదంతా నేను అక్కడ జరిగే ల్యాగ్ కూడా నేను చెప్పను. ఇదంతా ఎవరి చేతిలో ఉందో తెలుసా? తనూజ చేతిలో లేదు, భరణి చేతిలో లేదు, సుమన్ శెట్టి చేతిలో లేదు, సంజన చేతిలో ఉంది. సంజనకు అర్థమైనా కూడా ఇలాగా ఇప్పుడు సంజన గారు సుమన్ శెట్టి ఇప్పుడు డెమోన్ వెళ్ళి అక్క సుమన్ శెట్టి పేరు చెప్దాం అన్నారు అనుకో, చెప్పదు. నేను బాటమ్ వాళ్ళతో నేను తీయను అంటే, నేను సుమన్ శెట్టి నువ్వు ఇన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నావు, ఇప్పుడు సుమన్ శెట్టి నీకోసం ఏమైనా నించున్నాడా? లేదు కదా అక్క. మరి ఎందుకు మనకి ప్రిన్సిపల్స్? ఇప్పుడు సంజన గారు సుమన్ శెట్టి పేరు చెప్పింది అనుకోండి, అప్పుడు ఈ ఇద్దరు పాముల్లో ఇమాన్యుయల్ ఏం చెప్తారు? సుమన్ శెట్టి పేరు చెప్తారు కదా. అప్పుడు అట్లీస్ట్ సరే ఇంకొకరు ఇమాన్యుయల్ ఎగిరిపోతారు అనుకుందాం. పోనీ ఏమవుతుంది? సుమన్ శెట్టి కూడా బయటకు వస్తారు కదా. సుమన్ శెట్టిని ఎందుకు ఎవడు టచ్ చేయట్లేదు? ఈ కోడిబోర్లకు ఎందుకు అర్థం కావట్లేదు? లేదా అర్థమైనా ఎవడ యాంగిల్ ఆడిది, ఎవడ కంటెంట్ ఆడిది, ఎవడొకడికి అరవాలి, గట్టిగా కంటెంట్ ఇచ్చేయాలి, స్క్రీన్ స్పేస్ పడిపోవాలి, ప్రోమోలో పడిపోవాలి అనే తాపత్రయం తప్ప గేమ్ తాలూకా సారాంశం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరు. గేమ్ తాలూకా సారాంశం ఎండ్ ఆఫ్ ద డే ఒక డిజర్వ్డ్ పర్సన్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, ఒక డిజర్వ్డ్ పర్సన్ ముందు ఉండాలి. అంతేకప్ప ఒక అన్డిజర్వ్డ్ పర్సన్ ఫైనలిస్ట్ అయిపోతే ఒక డిజర్వ్డ్ పర్సన్ అవుట్ ఆఫ్ టాప్ 5 అయిపోతారు. ఇది చాలా చండాలంగా ఉంటుంది. బట్ బిగ్ బాస్ అటువైపు స్టెప్స్ వేస్తున్నాడు. వీళ్ళు బట్టి బూరలకు అర్థమయ్యే సావట్లేదు. మీకు సింపుల్, రాష్ట్ర టాస్క్ ఎందుకు 100 పాయింట్లు 80 చెప్పండి? అదంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఉదయం పెట్టచ్చు కదా, నిన్న కూడా అన్నీ పెట్టచ్చు కదా. సో బిగ్ బాస్ నెక్స్ట్ సడన్గా 200 పాయింట్లైనా పెట్టచ్చు సుమన్ శెట్టిని సడన్గా. సింపుల్ అబ్బా. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇలాగ ఒకరు తీయమని చెప్పి ఎవరో ఒకరు వెళ్ళిపోయి సుమన్ శెట్టి ఉన్నాడు అనుకోండి, సుమన్ శెట్టికి విన్ అయ్యే టైప్లో ఏదో పెడతాడు. టాస్క్ పెట్టాలంటే ఎంతసేపు కాదు, పెట్టి విన్నర్గా 200 అని చెప్పాడు అనుకోండి, సుమన్ శెట్టి విన్నర్ అయిపోయాడు అనుకోండి, తమ్మని టాప్ వెళ్ళిపోతాడు. ఎక్కడితో టాస్క్లు అయిపోయి ఇది ఫెయిర్ కాదు, బిగ్ బాస్ టాస్క్లు కంప్లీట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఫెయిర్ కాదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టాప్లో సుమన్ శెట్టి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ లాస్ట్లో ఉన్నాడు. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్లో భాగంగా టాస్క్ అయ్యేసరికి టాప్లో సుమన్ శెట్టి ఉన్నాడు కాబట్టి హీ క్వాలిఫైడ్ ఫర్ సెకండ్ ఫైనలిస్ట్. జందా పాతేంగ్ అని చెప్పి కేక్ కోసి, ఇమాన్యుయల్ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఓట్లతో సంబంధం లేదని చెప్పి కేక్ కోస్తారు అనుకోండి, ఎలిమినేట్ చేసి, ఏమవుతుంది? అది ఆలోచించాలి వీళ్ళు. నో వన్ ఈస్ థింకింగ్. సో అలాగే వీళ్ళు కొట్టుకు తెచ్చిన తర్వాత ఆ ఓటీపీలు వచ్చేసరికి ఏముంది, భరణి డెమోన్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి సేమ్, సంజన సేమ్, కళ్యాణ్మయ్య సేమ్, తనూజ సేమ్, ఇమాన్యుయల్ భరణి సుమను, డిమోన్ భరణి సుమన్. చూసారు ఇక్కడ వీళ్ళు అక్కడే సంజన పేరు చెప్పారా? ఈ లాజిక్ సంజన కూడా తెలుసు, కానీ ఆమె యాంగిల్ ఆడింది. అక్క నిన్నెవరు ఫోకస్ చేయట్లేదే, నిన్ను నువ్వు ఫోకస్ చేసుకుని నువ్వు గోయి తవ్వేసుకుంటున్నావే అని చెప్తున్నా కూడా అబ్బా దాని కదా అరాచకమే. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి డెమోన్గా అంటాడు, ఇప్పుడు బిగ్ బాస్ 40 పాయింట్లు పెడితే బాగా పెడతాడు, మరి నువ్వు చెప్పినట్టు చేస్తాడు, మరి దోలు తీర్చాడు ఎవడు హైయెస్ట్ 100 పాయింట్లు, అది స్క్రిప్ట్. సో ఆ టాస్క్లో నేను ఏమంటాను అంటే ఎవడు ఫెయిర్గా ఆడలే. ఆ ఎల్బో స్ట్రైట్ ఇది ఉందో చూసారా, ఎవడు ఫెయిర్గా ఆడలే. ఆ రూపులు ముగ్గురి కింద పడ్డాయి, ఎన్ని ఫౌల్ అవ్వాలి అన్నీ అయ్యాయి.
కానీ ఇందులో జడ్జిమెంట్ తీసుకోవడం కష్టమే. కానీ నేనేం చెప్తున్నాను, ఈ కోడిబుర్రగాళ్ళకి సంజనాకిను తనూజకి పజిల్ ఫాస్ట్గా పెట్టడం కాదు ఆ టాస్క్. పజిల్ ఫాస్ట్గా పెట్టకుండా ఆ ఇందాక ప్రోమో రివ్యూలో చెప్పిన 90% పెట్టేసి ఒక మొక్క దగ్గరికి పెట్టుకొని అది చివరి స్థితిలో వచ్చినప్పుడు రోపు అప్పుడు పెట్టి వెళ్ళామంటే టైం సేవ్ అవుతుంది. అప్పుడు ఎక్కువసేపు అది ఎవడో 30-40 సెకండ్ల నుంచి హోల్డ్ చేయలేకపోతున్నారు అది ఆ గొలుసుని. అది టాస్క్. వీళ్ళకి అర్థం కాక పీటీ ఉషాలు ఇద్దరు పరిగెట్టుకుని పోయారు. ఇద్దరు పోయిన తర్వాత నాకు కరెక్ట్గా నేను ఆలోచిస్తే ఎక్కువ ఫౌల్ ఆడింది సంజన కంటే తనూజ. సో తనూజని ముందు తీయాలి. బట్ అక్కడ నాకు అది ఒక మిస్టేక్ అనిపించింది. వాళ్ళు సంజనాని ముందు తీసేశారు. తర్వాత బర్నీ గారు ఫౌల్ ఆడారు. బట్ ఓవరాల్గా వీళ్ళతో పోలిస్తే కొంచెం బెటరు. ఎందుకంటే ఆయనేమీ ఆలోచించి ఆడలే, ఆయనకు కుదరలేదంటే పజిల్. ఆయన చివరికి వెళ్ళాడు, కాసేపు మోసాడు. ప్రబంధం అదే సర్దుకుంటున్నాడు అన్నయ్య. పూలకొండీలో అక్కడే ఉండిపోయాడు అన్నయ్య. సో ఓవరాల్గా ఇంకా వెడ్డిక్ట్ అందరూ సంచాలకుగా కరెక్ట్గా లేదు, ప్లేయర్స్ కరెక్ట్గా గేమ్ అర్థం చేసుకోలేదు. అదొక బొకడియా గేమ్. బట్ జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే బర్నీ గారికి ఫస్ట్ ఇచ్చి, సెకండ్ సంజనాకి ఇచ్చి, 3 తనూజాకి ఇచ్చి, 4 మన పీటీ ఉష అదే మన ప్రభంజనంకి ఇచ్చేవాడిని. బట్ వీళ్ళు సెకండ్ తనూజాకి ఇచ్చి 3 సంజనాకి ఇచ్చారు. ఇంక మనం మార్చేది చేసేది ఏం లేదు కాబట్టి 100 పాయింట్లు ఫ్రీ. సో టాస్క్ అయ్యేసరికి ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ బర్నీ గారు వచ్చారు, సెకండ్ పొజిషన్ తనూజ. అలా ఉంటుంది. అలాగే బర్నీ గారు ఇప్పుడు ఎలాగైతే వచ్చారో సుమన్ శెట్టి రారని గ్యారంటీ ఏముంది చెప్పండి? రారని గ్యారంటీ ఏముంది? అది ఓటప్పీలు వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పక్కా పెయిడ్ ఆడియన్స్ వాళ్ళు. అస్సలు ఒక్క ముఖంలో ఒక సిన్సియారిటీ లేదు, బొక్కాడి క్వశ్చన్లు, సీరియస్నెస్ లేదు. అరే కాంప్లిమెంట్లు ఇవ్వడం కోసమా నువ్వు బిగ్ బాస్కి వచ్చావు? నువ్వు వాళ్ళని ట్రిక్కీ సిచ్యువేషన్లో పెట్టాలి, ఆర్ ఒక వాల్యూ యాడెడ్ క్వశ్చన్లు అడగాలి, ఆర్ మీరు అడిగిన క్వశ్చన్ వల్ల ఎయిదర్ వాళ్ళకైనా హెల్ప్ అవ్వాలి, హౌస్కైనా హెల్ప్ అవ్వాలి. ఏంటి ఆ క్వశ్చన్లు? బిగ్ బాస్ బొక్కలో క్వశ్చన్లు. మళ్ళీను ఒక ఫేమస్ పర్సన్ మీరు అడిగితే ఏం చేస్తారు బొక్క? ఎవరు టెంప్లెట్ ఆన్సర్. అక్కడ బర్నీ గారు ఏదైతే ఆన్సర్ చెప్పారో తనూజ అదే చెప్పింది. ఈ బొక్కలో పెయిడ్ ఆడియన్స్ కలిగి మాత్రం తనూజ నచ్చింది. ఫస్ట్ చెప్పింది బర్నీ గారు కదా, ఆయన ఏది చెప్పాడు ఆన్సర్ అదే తనూజ చెప్పింది కదా. మీకు తనూజ ఎందుకు నచ్చింది? ముందు స్క్రిప్ట్ కాబట్టి తనూజని మనం ఓటీపీలు ఇప్పిద్దాం, నేను ఎమ్మెన్యేలకి ఇప్పిద్దాం. నేను అట్లీస్ట్ కొన్ని మంచి క్వశ్చన్లు అయినా ఉన్నాయి లైవ్లో. నేను లైవ్ కూడా చూసాను, బొక్కలో క్వశ్చన్లు. ఆమె టెంప్లెట్గా చెప్పుకొని వెళ్ళిపోయి. నాకు ఎక్కడ నవ్వాలనిపించింది అంటే, కెప్టెన్ మీరు సపోర్ట్ కెప్టెన్ అంటే ఆమె సపోర్ట్ లేకుండా అయిందంట. అక్క ఆ కత్తి ఏదైతే అట్టుకున్నావో అది సపోర్టే. ఇప్పుడు సంజన వచ్చి నీకు బంతులు వేసేస్తే సపోర్ట్ కాబట్టి నీకు వేయకుండా నిఖిల్కి కదా వేసింది. ఆ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు కూడా వెళ్ళి నువ్వు అందరిని అడుక్కున్నావు కదా, అందరూ అడుక్కున్నారు కదా. అది సపోర్ట్ టాస్క్ కాదంటావేటి? సపోర్ట్ టాస్క్ అది. చిప్పు దుబ్బినట్టు ఉంది నీకు. అరే ఏందో యాక్టింగ్. చెప్పాను కదా, ఎవడ యాంగిల్ ఆడిది ఎవడ యాక్టింగ్ ఆడిది. ఓవరాల్గా అది జరిగింది. లాస్ట్లో హిలేరియస్గా పంచులేసాడు. అంత పంచులేసాక తనూజ కాదు మీ మమ్మీ పేరు ఏం చెప్పాను తనూజ అంట. ఫస్ట్ అక్కడతో అయిపోయింది ఎపిసోడ్. మామూలుగా లేదు, చాలా సర్కాస్టిక్గా గట్టిగా వేస్తున్నాడు కుర్రోడు. ఫస్ట్ నుంచి ఇలాగే మంచి ఫన్ మోడ్లో ఉండుంటే ఇంకా మంచి హెల్ప్ అయ్యేది. చెప్పే కదా రీతు ట్రాక్ బొక్క అయిపోయిందని. డెమోన్ ట్రాక్ రీతుకి వెళ్ళిపోయింది, డెమోన్కి ఏం హెల్ప్ అవ్వాలి, బొక్క అయింది. చూద్దాం. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. దీని గురించి ఎక్కువసేపు చెప్పి మీకు డేటా బొక్క పెట్టి వేస్ట్. మిడ్ నైట్ టాక్స్లో కలుద్దాం. తనూజ గారికి అడిగిన మిగిలిన క్వశ్చన్లు ఏంటి, దాని తర్వాత కూడా చాలా చర్చ జరిగింది. ఒక సాలిడ్ 40-45 మినిట్స్ మాట్లాడుకున్నారు. అవన్నీ మనం క్యాప్చర్ చేసి 4-5కి సూర్యుడు వస్తారు. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయమని అడగలేకపోతున్నాను, నా చిట్టుగుండా హర్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.